ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం యేసు ప్రభు చెప్పిన 6వ ఉపమానం పోయిన నాణెం గురించి ధ్యానించబోతున్నాం. ఈ ఉపమానం దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ఎంత విలువైన వాడో తెలియజేస్తుంది. బైబిల్ వాక్యంలో లూకా సువార్త 15వ అధ్యాయం 8-10 వచనాలలో ఒక స్త్రీకి 10 నాణేలుండి వాటిలో ఒకటి పోయినడల అనే ఉపమానం వివరణ యేసు ప్రభు చెప్పిన మాటల్లో తెలుసుకుందాం. స్త్రీ అంటే దేవుని ప్రతిరూపం, అంటే దేవుని శ్రద్ధ. పోయిన నాణ్యం అంటే ఆత్మీయంగా దూరమైన వ్యక్తి. ఆ స్త్రీ దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి పోయిన నాణ్యాన్ని శ్రద్ధగా వెతుకుతుంది. కనుగొన్న తర్వాత ఆనందంతో ఇతరులను పిలిచి చెప్తుంది. ఇది దేవుడు ఒక వ్యక్తినైనా ఎంతో శ్రద్ధతో వెతుకుతాడో చూపిస్తుంది. దీని ఆత్మీయ అర్థం, దేవుని దృష్టిలో మన విలువ తగ్గదు. మనం పోయినా దేవుడు వెతకడం ఆపడు. పశ్చాత్తాపం కలిగినప్పుడు పరలోకంలో ఆనందం కలుగుతుంది. నాణం పోయినా దాని విలువ పోదు. అలాగే మనం దేవుని దగ్గర నుండి దూరమైన మన విలువ ఆయన దృష్టిలో మారదు. మనం ఏ రీతిగా ఉన్నామో మనం తెలుసుకుందాం. నేను దేవుని సన్నిధి నుండి దూరమయ్యానా, లేక ఆయన నన్ను వెతుకుతున్నాడని నేను గుర్తిస్తున్నానా? పోయిన వారి పట్ల నాకు శ్రద్ధ ఉందా? ప్రభువా యేసయ్య, పోయిన నాణ్యం లాంటి మమ్మల్ని శ్రద్ధగా వెతికి కనుగొనే ప్రేమగల దేవుడు నీవే. మా విలువను మర్చిపోకుండా నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టుము. మరియు ప్రభువా, పోయిన వారిని వెతికే హృదయాన్ని కూడా మాకు దయచేయము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.